జై అమరావతి అండి. ఇప్పుడు మనం నుంచున్నటువంటి ప్రాంతం గతంలో మోడీ గారు, మన దేశ ప్రధాని మోడీ గారు వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశం అండి. వాస్తవానికి ఆ రోజు మాకు ఇది ఒక పుణ్యస్థలం. ఏదంటే ఇక్కడ పొంగళ్ళు పెట్టుకొని పూజించుకునేటువంటి స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి చూడండి, కంపలు, కట్టెలు, పాములు, చెరువులు ఒక అడవిలాగా తయారు చేసి కుక్కలు ఇక్కడ పండుకునేలాగా చేసి అంతా అవమానించారండి ఒక పుణ్యస్థలాన్ని. ఒక రాష్ట్ర రాజధాని అంటే ఆ రాష్ట్ర సీఎంకి ఎంతో గర్వకారణమై ఉండాలి. అలాంటి ప్రదేశాన్ని కుక్కల్లో పడుకునే ప్లేస్ని చేసి ఒక అడవిలాగా, ఒక శ్మశానం, ఒక ఎడారిలాగా తయారు చేశాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి సైకిక్ మెంటాలిటీ కలిగి ఉన్నాడో ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. కాబట్టే మొన్న చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారండి. ఇకపోతే అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏదైతే విజన్తో ఇక్కడ అమరావతికి మాస్టర్ ప్లాన్ నిర్ణయించి పరిపాలనకు అవసరమైన భవనాలను ఇమ్మీడియట్గా కట్టేసేసి తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి, భవనాలు కానీ నిర్మించడం, జడ్జెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తుంటే వాటిలో కొన్ని భవనాలు అయితే 5%, 10% మాత్రమే చేయాలి. అవి కూడా చేయలేని చేతగానటువంటి ఈ ముఖ్యమంత్రి అమరావతి మీద విషం చిమ్మి అమరావతి ప్రాంతం ఒక గ్రాఫిక్స్ అని, అదే ప్రాంతంలో ఆయన పరిపాలన చేస్తూ ఆ భవనాల్లోనే ఉంటే ఆ భవనాల్లోనే పరిపాలన చేస్తూ అమరావతికి అసలు వెళ్ళడానికి దారి కూడా లేదు, తాగడానికి నీళ్లు లేవు, నైట్ వెళ్ళాలంటే చిమ్మ చీకటి కారడంలో వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి మాటలు, పుకార్లు పుట్టించి అవాస్తవాలను ప్రజల్లోకి వెళ్ళగక్కి విషయాన్ని చిమ్మి అదే ప్రాంతం సీడీ యాక్సెస్ రోడ్డు బ్రహ్మాండమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి సీడీ యాక్సెస్ రోడ్డు నిర్మించితే ఆ రోడ్లోనే వెళ్తూ ఉంటారు. ఆయన ఆ లైట్లలోనే వెళ్తూ ఉంటారు, ఇక్కడ వాటరే తాగుతూ ఉంటారు, ఇక్కడ ప్రాంతం మీదే విషం చిమ్మారు. ఎందుకు రాజధాని చేయలేదు మేడం? ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రం, అమరావతి బాగుపడటం కదండి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఆస్తులు పెరగాలంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అధపాతాళానికి పోవాలి. ఆయనకు ఆంధ్ర రాష్ట్రం మీద ఏమాత్రం ప్రేమ లేదు. కాబట్టే అమరావతిని ఈ విధంగా నిర్వీర్యం చేశారు. ఎందుకంటే అమరావతి అనేది 2 లక్షల కోట్ల సంపద కలిగినటువంటి ప్రదేశం. గెలవక ముందు ఇక్కడే రాజధాని, ఇక్కడే నా ఇల్లు అని చెప్పిన వాడు గెలిచిన తర్వాత ఇక్కడ రాజధాని ఎందుకు పెట్టలేకపోయాడు అంటారు. గెలవడానికి ముందు ఈ మాట చెప్పాడు కాబట్టి అమరావతి రాజధానిగా ఉంటుంది అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఆయన కట్టబెట్టారు. ఈయనేదో యువకుడు ఏదో వెలగబెడతాడు అని చెప్పి నమ్మారు. కానీ నమ్మించడం, వంచడం అంటే మోసం చేయడమే ఆయన లక్ష్యం. కాబట్టి ప్రజల్ని మోసం చేసి ఆయనకు అనుకూలంగా ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది రాజధానిగా ఉంటుందని చెప్పారు. అది కూడా విశాఖపట్నం మీద ప్రేమ కాదు, విశాఖ భూముల మీద ప్రేమ. ఇకపోతే అమరావతి ప్రాంతం రైతులు త్యాగం చేసి ఇచ్చారండి ఇక్కడ భూమి. అయినా కూడా ఇక్కడున్న రైతులు ఎవ్వరు కూడా మేము మా భూమిని ఉచితంగా ఇచ్చాము, ₹1 కూడా తీసుకోకుండా ఇచ్చాము, మాకు ఇంత అన్యాయం జరిగింది, మాకు నష్టపరిహారం ఇవ్వండి అని కానీ, మాకు ఒక బంగ్లా కట్టండి అని కానీ, లేదంటే మా పిల్లలకు ఉద్యోగం ఇవ్వండి, మా పెన్షన్లు ఇవ్వండి, ఇవేమీ అడగలేదండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కూర్చుంటే అమరావతి రైతులు, పొలమిచ్చిన రైతులు రాష్ట్ర ప్రయోజనాల కోసం తిష్ట వేసుకొని కూర్చొని 5 సంవత్సరాలుగా పడరాని పాటలు, పడరాని అవమానాలు, ఇబ్బందులు, అరాచకాలకు గురయ్యారండి. అయినా కూడా ఎక్కడా కూడా వెనకడుగేయకుండా మొక్కవోని ధైర్యం, మా ధైర్యం చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చరిత్రహీనుడికి వెనక్కి తిప్పి పంపితే చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటే ఎవరైతే ఇక్కడ అమరావతిని సృష్టించారో అతను మాత్రమే న్యాయం చేయగలని మేము గుర్తెరిగాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ప్రజలు కూడా ఆ విషయాన్ని గుర్తెరిగారు. కాబట్టే చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి రేపు అమరావతిని అజరామంగా నిలపబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే అమరావతి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న బిల్డింగ్లే కానీ, లేకపోతే బిల్డింగ్స్ మొత్తం బాహుబలి సెట్టింగ్, లేకపోతే పెద్ద వాన వస్తే అమరావతి మొత్తం మునిగిపోద్ది అని చెప్తున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఏదైతే వాన వచ్చి మునిగిపోతుందన్నారో అదే ప్లేస్లో మేము నుంచొని వీడియోలు చేసాం. కనీసం మా పాదాన్ని కూడా టచ్ చేయలేకపోయినాయి. వాళ్ళు అన్నారు పడవలు తిరుగుతున్నాయి, చేపలు పట్టొచ్చని. ఎంత అవమానించాలో అమరావతిని అంతగా అవమానించారు. కానీ అదే ప్రాంతానికి మేము వెళ్ళిపోయి నుంచొని నిలబడి నీళ్లు చూపించి కనీసం పాదం కూడా టచ్ చేయలేకపోయినాయి ఆ వాటర్. ఇకపోతే గ్రాఫిక్స్ అన్నారు, బాహుబలి సెట్టింగ్స్ అన్నారు. ఆ గ్రాఫిక్స్లో ఉండే పరిపాలన చేశాడు ఆయన. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు అక్కడే కదండి తీర్పులు తీర్చుతుంది 5 సంవత్సరాలుగా. మరీ మోసం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక గొర్రెలు అనుకున్నారు. కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆత్మాభిమానం గల్లవాళ్ళు, పౌరుషం గల్లవాళ్ళు. వాళ్ళ రోషం, పౌరుషం ఏంటనేది ఇప్పుడు ప్రజా తీర్పిచ్చింది చూడండి. ఇది నిదర్శనం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పౌరుషానికి నిదర్శనం ఈ తీర్పు. చరిత్రహీనుడిగా జగన్మోహన్ రెడ్డి చిత్రించబడ్డాడు. చరిత్రలో అమరావతిని అజరామంగా నిలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేటువంటి మహనీయుడిగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి డిఫరెన్స్ అండి.